ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయి పరబ్రహ్మణే నమః. మనము పోయిన సత్సంగంలో అహంకారము, వాటి లక్షణాలు ఎలా ఉంటాయి, వాటిని ఎట్లా మనము నివారించుకోవచ్చు, ఏం చెయ్యాలి, బాబా ఎట్లా చెప్పారు అన్న విషయాలను గురించి మనం చెప్పుకున్నాము. ఈ రోజున దాన్ని ఇంకొంచెం విశదీకరించుకొని బాబా ఎలా తన భక్తులకు ఈ అహంకారం గురించి తెలిసి తెలియకుండా, వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి అహంకారాన్ని పోగొట్టే సంఘటనలను వాళ్ళకి కలిగింపజేసి వాళ్ళను ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడానికి ఎంతో కృషి చేశారు. అటువంటి ఒక సంఘటన మనము బయ్యాజీ అప్పాజీ పాటిల్ అనే ఆయన గురించి కొంచెం తెలుసుకుందాము. ఈ రోజున బాబా ఎందరినో అనుగ్రహించి వారి జీవితంలో మార్పులు తీసుకురావడం జరిగింది. మనము ఉన్న పరిస్థితులను బట్టి మన పూర్వజన్మ కర్మలకు అనుగుణంగా మనలో మార్పులు తీసుకువచ్చి మనలను మార్చగల సమర్థ సద్గురువు సాయి అన్నమాట. ఈ బయ్యాజీ అప్పాజీ పాటిల్ ఎంత అదృష్టవంతుడంటే సాయిని 11వ ఏట నుంచే సేవించడం మొదలుపెట్టాడు. బాబా భిక్ష తీసుకున్నటువంటి 5 ఇళ్లలో ఒకరి ఇల్లు బయ్యాజీ అప్పాజీ పాటిల్దన్నమాట. ఆయన ఎంతటి అదృష్టవంతుడో ఇంక మనం చెప్పాల్సిన అవసరం లేదు. బయ్యాజీని బాబా ఒక ధనవంతుడిలాగా మార్చేశారు. బాబా అతనికి రోజు 4 రూపాయలు ఇచ్చి దానిని ఖర్చు చేయకుండా ఉంచమన్నారు. ఈ డబ్బుతో బయ్యాజీ 84 ఎకరాల భూమికి యజమాని అవుతాడనమాట. బాబా ఆ భూమిలో ఏమి పంటలు పండించాలో కూడా చెప్పేవారు. ఇలా నిజ జీవితానికి దగ్గరగా ఉంటూనే బయ్యాజీలో మానసిక మార్పులు తెచ్చారు బాబా. బయ్యాజీకి తను చాలా బలవంతుడునను అనే భావన ఉండేది. తనకు భీముడు లాంటి బలం ఉందని అందరూ అంటుంటే తను కూడా దాన్ని నమ్మేవాడు అనమాట. బయ్యాజీ ఒక రకమైన సేవ చేసేవారు బాబాకి. ఎటువంటి సేవ అంటే బాబాకి ఒళ్ళంతా పట్టి మర్దన చేసి బాగా చేసిన తర్వాత బాబాను చేతులతో పైకి లేపి తీసుకువెళ్ళి దుని దగ్గర కూర్చోబెట్టేవాళ్ళు అనమాట. ఇలా చేస్తూ ఉంటే బాబాని పూర్తిగా పైకి లేపి తీసుకెళ్లటం మూలాన ఇట్లానే అందరూ అంటూ ఉండేవాళ్ళు అనమాట బయ్యాజీని, నువ్వు చాలా బలవంతుడివి, నీకు భీముడి లాంటి బలం ఉంది అని చెప్పి అంటూ ఉండేవాళ్ళు. ఆయన బయటకి అహంకారాన్ని పోయినప్పటికీ ఆ లోపల ఆ యొక్క అరిషడ్ వర్గాలలో ఉన్నటువంటి ఈ అహంకారాన్ని తొలగించి బయ్యాజీని ముందుకు తీసుకువెళ్ళటానికని చెప్పి బాబా ఒక పరీక్ష పెట్టడం జరిగింది. బయ్యాజీ మామూలుగా ఒక రోజున మర్దన చేసి బాబాకి తన్ను చేతులతో లేపటానికి ప్రయత్నిస్తారు. కానీ ఎంత లేపినా కానీ ఆ బాబాని మొయ్యలేకపోతాడనమాట. అరే రోజు నేను మోస్తున్నానే బాబాని, ఈరోజు ఎందుకని లేపలేకపోతున్నాను అని లోపల అనుకుంటూ ఉంటాడు. అప్పుడు బాబా బయ్యాజీని చూసి పరిహాసం చేస్తారనమాట. ఇది ఎట్లా అనిపిస్తుందంటే ఈ సన్నివేశము కేనోపనిషత్తులోని ఒక కథను మనకు గుర్తు చేస్తుంది అనమాట. మన పురాణాల్లో దేవదానవ యుద్ధాల గురించి మనం చాలాసార్లు వింటాము. ఒకసారి ఇలా జరిగిన యుద్ధంలో దానవులది పైచేయిగా ఉండి దేవతలు దాదాపు ఓడిపోయే పరిస్థితి వస్తుందన్నమాట. అప్పుడు పరమాత్మ దేవతలను రక్షించేందుకు రహస్యంగా సహాయం చేస్తారు. దేవతలు దానవులపై విజయం సాధిస్తారు. అయితే తమ విజయానికి కారణం ఈ దివ్యశక్తి అని వారు గ్రహించలేకపోతారు. వారు చాలా గర్వంగా విజయోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు. వాళ్ళు ఈ విజయానికి విర్రవీగి కన్నుమిన్ను కానరాక ప్రవర్తిస్తారు. ఈ అహంకారం నుంచి వారిని రక్షించడానికి పరమాత్మ ఒక యక్షిని రూపంలో దేవతల ముందు ప్రత్యక్షమవుతారు. వారు ఈ ఆకారం ఏమిటో తెలియక భయపడతారు. ఈ రూపం ఏమిటో తెలుసుకోవాలని ఆలోచించి
వారిలో వారు చర్చించుకొని మొట్టమొదటగా అగ్నిని ఏమిటో తెలుసుకొని రమ్మని పంపిస్తారు. అగ్నిని వాళ్ళు బాగా పొగిడి, నీవు దేన్నైనా కాల్చగలవు, నీ శక్తి అపారమైనది, నీ శక్తి వేదాలలో కీర్తించబడింది, వెళ్ళి ఈ రూపం ఏమిటో తెలుసుకుని రా అని పంపిస్తారు. అగ్ని అప్పుడు మంచి ఉత్సాహంతో ఆ రూపం వైపు పరుగు తీస్తాడు. తనకు దేనినైనా తెలుసుకోగలను, దేనినైనా నేను కాల్చగలను అనే అహంకారము, గర్వము అగ్నిలో చాలా ఉండేది. ఆ యక్షుని దగ్గరకు వెళ్ళి కనీసం ఎవరు అని అడగకుండానే అక్కడికి వెళ్ళి నుంచుంటాడు. అప్పుడు ఆ యక్షుడే నీవెవరు అని ప్రశ్నిస్తాడు. నేను అగ్నిని, నేను దేన్నైనా కాల్చగలను అని అంటాడనమాట. అప్పుడు ఆ యక్షుడు అయితే ఈ గడ్డిపోచను కాల్చు అంటాడు. కనీసం దాన్ని ఏమి చేయలేకపోతాడు అగ్ని. అగ్ని ఓటమి పాలై వెనుగు తిరుగుతాడు. అలానే తర్వాత వాయుదేవుడిని పంపించి, వాయుదేవుడు దేన్నైనా కానీ పైకి లేపేయగలడు, దాన్ని గాలిలో మాయం చేయగలడు. అట్లాంటిది వాయుదేవుడికి కూడా పరాజయం పాలు అవుతుందన్నమాట. చివరకు ఇంద్రుడే రావాల్సి వస్తుంది. ఇంద్రుడు రాగానే ఆ శక్తి మాయమైపోతుంది. అంతలో ఉమాదేవి అమ్మవారు ప్రత్యక్షమై పరమాత్ముడే ఆ యక్షరూపం అని చెప్పటం జరుగుతుంది. సరే, ఇది ఎలా జరిగిందో ఒకసారి మనం పరిశీలిద్దాం. ఇంద్రుడు సమీపించగానే యక్షుడు అదృశ్యమయ్యాడని చెప్పుకున్నాం కదా. అహంకారులైన వారికి ఆత్మదర్శనం కాదు. అందుకనే మనము ఈ యొక్క అహంకారము, నేను, నాది అనే భావన కూడా చివరికి పోవాలన్నమాట. ఇంద్రునికి దేవతల రాజుననే గర్వం ఉంది, అహంకారం ఉంది. అట్టి గర్విష్ఠులకు కనీసం మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదు పరమాత్మ. అయితే ఇంద్రుడు అగ్ని, వాయువుల్లాగా తిరిగి రాలేదు. జిజ్ఞాస చూపిస్తాడు. ఈ రూపం ఏమిటో తెలుసుకోవాలి అని అనుకుంటాడు. ధ్యానపూరిత హృదయంతో అక్కడే ఉండటం వలన పార్వతీదేవి ఒక గురువులాగా పరమాత్మ అసలు తత్వాన్ని తెలియజేస్తుంది. బాబా మన ప్రపంచిక కోరికలను తీరుస్తూనే మనలో ఒక రకమైనటువంటి జిజ్ఞాసను కలిగిస్తారు. కానీ మనము శ్రద్ధాసబూరి చూపిస్తూనే ఉండాలి. ఇక్కడ బయాజీ బాబాను పైకి లేపలేకపోతాడు కదా. ఆశ్చర్యానికి గురి అవుతాడు. ఈ ప్రపంచంలో 100కి 99 మంది ప్రాపంచక వ్యవహారాలలోనే గడిపేస్తూ ఉంటారు. అయితే ఏ ఒక్కరికో ఈ జిజ్ఞాస కలిగి పరమాత్మను తెలుసుకోవాలి అని అనుకుంటాడనమాట. మరి మన మనోబుద్ధులకు, శరీర శక్తికి అతీతమైన ఈ శక్తిని మనం తెలుసుకోవటం కష్టం. ఈ ఆలోచన మనలో రావటానికి కూడాను ఆ పరమాత్మే కారణమవుతాడు. ఒక గురువు రూపంలో మనల్ని ఉద్ధరిస్తాడు. మనం జీవితంలో చాలా విజయాలు సాధించవచ్చు, కానీ నమ్రతతో జీవించటం నేర్చుకోవాలి. అహంకారం దగ్గరకు రాకుండా చూసుకోవాలి. మనము గాలి పీలుస్తున్నాము అంటే, ప్రాణాలతో ఉన్నాము అంటే దానికి పరమాత్మయే కారణం. ఇది మరిచిపోయి మనము విర్రవీగరాదన్నమాట. కేనోపనిషత్తు ఈ విషయాన్ని ఎంతో చక్కగా చెప్పింది ఈ కథ రూపంలో. ఇంకా ఏం చెప్తుందో కేనోపనిషత్తు మనం ఒకసారి పరిశీలించి చూద్దాము. మనము చెవితో వింటాము, కంటితో చూస్తాము, మనము నోరు, నాలుక ద్వారా మాట్లాడతాము, మనస్సు ఈ విషయాలన్నింటినీ గ్రహిస్తుంది, ప్రాణాలు పనిచేస్తాయి. ఈ ఇంద్రియాలు, మనస్సు, ప్రాణం వాటి పనులు చేస్తున్నాయి అంటే వాటి వెనక ఉన్న శక్తి ఏంటి? ఏ శక్తి వల్ల కన్ను చూడగలుగుతున్నది, చెవి వినగలుగుతున్నది, అట్లానే నాలుక మాట్లాడుతున్నది? మనలో ఉన్న చైతన్యమే వీటన్నింటికి వెనక ఉండి నడిపిస్తూ ఉంటుందన్నమాట. ఆ చైతన్యమే మనము ఆత్మగా చెప్పుకుంటాము. అందుకే కేనోపనిషత్తు ఇలా చెప్తుంది, బుద్ధిమంతుడు ఆత్మను ఈ ఇంద్రియ వ్యాపారాల నుండి భిన్నంగా చూడగలుగుతాడు. ఇంద్రియబద్ధమైన జీవితాన్ని దాటి అమరత్వాన్ని పొందుతాడు. ఇలా చెప్పబడిన విషయాన్ని నిజ జీవితంలో ఆచరించటం కష్టం అని మనం అనుకోవచ్చు. కానీ ఈ సత్యాన్ని అర్థం చేసుకొని మనం కష్టాల్లో ఉన్నప్పుడు,
గుర్తు చేసుకోగలిగితే మనము ఈ మాయలో నుంచి బయటపడవచ్చు. ఇక్కడ నేను అనే అహంకారము లేదా అహంభావన మనలను బాధపడేట్లు చేస్తుంది. ఈ యొక్క నేనులో నుంచి ఒక్కసారి బయటకు వచ్చి చూస్తే మనకున్న సమస్యలన్నీ, ప్రాబ్లమ్స్ అన్నీ చాలా చిన్నవిగా కనిపిస్తాయి. ఒక్కసారి అహంకారాన్ని పక్కన పెడితే సమస్య చాలా సులభంగా పరిష్కరింపబడుతుంది. కానీ మనము ఈ అహంకారం అనే పారతో మనమున్న గుంతను ఇంకా లోతుగా తవ్వుకుంటూ ఉంటాము. అలా కాకుండా ఈ అహంకారాన్ని పక్కన పెట్టి కొంచెం నమ్రతాభావంతో ఆ భగవంతుడిని కనుక మనం ప్రార్థించగలిగితే ఆయన సహాయం తప్పకుండా మనకి ఎప్పుడూ లభిస్తూనే ఉంటుంది. ఇలా ఆ భగవంతుని సహకారంతో మనం బయటపడటానికి సులభ మార్గం అనేది మనకు దొరుకుతుందన్నమాట. ఇట్లా ఈ యొక్క అహంకారం అనేది మనల్ని అగాధపు లోతుల్లోకి తీసుకువెళ్లకుండా ఉండటానికే ఈ భక్తి, జ్ఞాన, కర్మయోగ మార్గాలు అనేవి భగవద్గీతలో మనకి చెప్పటం జరిగింది. వాటినే బాబా మన నిజ జీవితంలో మనం ఎట్లా వాటిని అనుసరించాలో మనకు జరిగినటువంటి రోజు జరిగేటువంటి సంఘటనల ద్వారా చూపించి మనకి ఎప్పటికీ నేర్పిస్తూనే ఉంటారు బాబా. ఈ అహంకారం అనేది మనకు చాలా అడ్డుగోడ లాంటిదన్నమాట. దీన్ని ప్రతి క్షణంలో, ప్రతిరోజు ఎప్పుడూ మనం మర్చిపోకుండా దాని నుంచి బయటపడే మార్గాన్ని చూసుకుంటూ ఉండాలి. దాని మాయలో పడకుండా ఉండాలన్నమాట. అప్పుడు మాత్రమే మనం ఆధ్యాత్మిక ప్రగతిని సాధించగలుగుతాము, సుఖ సంతోషాలతో ఉండగలుగుతాము. వచ్చే సత్సంగాల్లో ఈ అహంకారం గురించి బాబా ఏ విధంగా మిగతా భక్తులకి ఎట్లా నేర్పించారు అన్న విషయాలను మరికొన్ని పరిశీలిద్దాము. అంతవరకు ఈ సత్సంగాన్ని సశేషం చేద్దాం. ఓం శ్రీ సాయిరామ్. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సాయి పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై.